గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ గైడ్. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ 2004లో స్థాపించడం జరిగింది. ఈ కాలేజ్లో ఎల్బీ నగర్కు 7 కిలోమీటర్ల దూరంలో నాదర్గుల్లో ఉంది. మరి ఈ కాలేజ్కి జేఎన్టీయూహెచ్ నుండి పర్మనెంట్ అఫిలియేషన్ కూడా ఉంది. కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ కోర్సులైన ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, మెకానికల్, రోబోటిక్స్ మరియు ఆటోమేషన్ ప్రాసెసింగ్లో బీటెక్ కోర్సులను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ కాలేజీ అందించే ఉన్నత విద్యా ప్రమాణాలకు గాను టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించే సర్వేలో 13వ ర్యాంక్తో గుర్తించడం జరిగింది. ఈ కళాశాలలో 11.3 lakhs హయ్యెస్ట్ ప్లేస్మెంట్ ప్యాకేజీని విద్యార్థులు పొందారు. అంతేకాకుండా డిఎస్టీ శాంక్షన్ చేసిన ఇన్నోవేషన్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ ద్వారా చేసే స్టూడెంట్ ప్రాజెక్టులకు 2.5 లక్షల రూపాయల గ్రాంట్ను ఇస్తున్న తెలంగాణలోని ఏకైక కాలేజీ ఇది. మనతో ఉన్నారు ప్రస్తుతం స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన సెక్రటరీ శ్రీ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు డైరెక్టర్ ఎంఈఎస్ రాంప్రసాద్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా రాంప్రసాద్ గారు, మీరు చెప్పండి, నార్మల్ సిఎస్సి మరియు సిఎస్సి స్పెషలైజేషన్లో ఏది బెస్ట్ ఆప్షన్? చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో వీటన్నిటి కూడా చూసే ముందు ఫస్ట్ ఒక ఏవి చూద్దాం.
ఓకే, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ రూపొందించినట్టు ఏవి చూసాం మనము. రాంప్రసాద్ గారు మీరు చెప్పండి, ఇప్పుడున్న జనరేషన్ని చూస్తే ఎక్కడ చూసినా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా డేటా సైన్స్ గురించి చాలా మటుకు వినిపిస్తున్నాయి. సో మరి ఈ సిఎస్సి, ఏఐ మరియు ఎంఎల్ మరియు డేటా సైన్స్లో చేస్తే కనుక ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి చెప్తారండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ చాలా అప్కమింగ్ ఏరియా. అది ఎమర్జింగ్ టెక్నాలజీస్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో ఒక స్పెషలైజేషన్. నార్మల్ సిఎస్సిలో ఉన్న ప్రతి కోర్స్తో పాటు ఉంటూ దాని మీద ఒక అడ్వాన్స్డ్ వెర్షన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎప్పుడైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడతామో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కీ డ్రైవర్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నార్మల్గా హ్యూమన్ బ్రెయిన్ ఎలాగ ఆలోచిస్తుందో కంప్యూటర్ని అలాగ కోడ్ చేయటం కనుక మనం చేసినట్టయితే చాలా టాస్క్ ఈజీ అవుతాయి. దానికోసమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక న్యూ రెవల్యూషన్ వరల్డ్లోకి తీసుకుని వచ్చింది. ఏ ఏరియా మనం చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది రెవల్యూషనరైజ్ అవుతుంది. అలాగనే మెషిన్ లెర్నింగ్ అని అంటే మనం ప్రోగ్రామ్ చేయకుండానే మెషిన్ తనంతట తానే డేటాని చదివి ఎప్పుడైతే ఆ ఒక ప్రోగ్రామింగ్ చేయగలుగుతుందో దాన్నే మనం మెషిన్ లెర్నింగ్ అన్న మ్యాటర్స్ అంటూ ఉంటాము. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎప్పుడైతే స్టూడెంట్స్ ఒక కోర్స్ ఆప్ట్ చేసుకుంటారో దాంట్లో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇండస్ట్రీలో 40% గ్రోత్ రేట్ ఉంది. తర్వాత మనము వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ కానీ గార్ట్నర్ రిపోర్ట్ కానీ ఏ రిపోర్ట్లో చూసినా కూడా సిగ్నిఫికెంట్ జాబ్ రోల్స్ దానిలో 2025 కల్లా క్రియేట్ అవుతాయి. వరల్డ్ అంతా ఆ డైరెక్షన్లోకి మూవ్ అవుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో హెల్త్ కేర్, తర్వాత మన ఇన్సూరెన్స్, సోషల్ మీడియా, ఎడ్యుకేషన్, గేమింగ్, ఫైన్ ఆర్ట్స్ వీటన్నిటిలో వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. విప్రో, అమెజాన్, గూగుల్, ఎడోప్ ఇలాంటి బిగ్ కంపెనీస్లో. అలాగే డేటా సైన్స్ చూసినట్టయితే ప్రతి ఇండస్ట్రీ, తర్వాత ప్రతి సెక్టర్, రీటైల్ దగ్గర నుంచి అగ్రికల్చర్ వరకు కూడా డేటా మీద డిపెండ్ అవుతుంది. సో ఈ డేటా సైంటిస్ట్ చాలా అవసరం ఉంటారు. దానికనే వాళ్ళు డేటా సైంటిస్ట్ కానీ డేటా ఇంజనీర్ కానీ అని అంటారు. వీళ్ళకి ఏంటి అని అంటే డేటాని రిట్రీవ్ చేయటము, స్టోర్ చేయటము, డేటాని వాడుకోవటము, తర్వాత బిజినెస్ని ముందుకు తీసుకువెళ్ళటము. దాన్ని డేటా సైన్స్ ఇంజనీర్స్ అంటారు. వీళ్ళకి ఏంటంటే అప్లికేషన్ ఆర్కిటెక్ట్గా కానీ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్గా కానీ తర్వాత మనము చూసినట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్గా కానీ బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్స్గా వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. తర్వాత జేపీ మార్గన్, జెన్డ్రైవ్, అమెజాన్ లాంటి బిగ్ కంపెనీస్లో వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయండి. ఒక మాటలో చెప్పాలి అని అంటే ఈ రెండు ఏరియాస్లో రాబోయే 3-4 సంవత్సరాల్లో చాలా సిగ్నిఫికెంట్ చేంజ్ ఉంటుందండి. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే జనరల్గా మీకు విద్యా సంస్థ నడుపులో ఒక 25 సంవత్సరాల అనుభవం కూడా ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని నార్మల్ సిఎస్సికి అసలు సిఎస్సి విత్ స్పెషలైజేషన్కి తేడా ఏముందంటారు? ఏది చూస్ చేసుకుంటే విద్యార్థులకు బెస్ట్ అని మీరు ఆప్ట్ చేస్తారు? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది 30th నుంచి. చాలామంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఈ ప్రశ్న ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు సిఎస్సిలో చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఒకప్పుడు సిఎస్సి అంటే ఓన్లీ సిఎస్సి ఒకటి ఆప్షన్ ఉండేది. ఇప్పుడు గత 2 years నుంచి మనకు ఈ స్పెషలైజేషన్ కోర్సెస్ రావడం వల్ల ఆప్షన్ వచ్చింది. కాబట్టి ఏ చూజ్ చేసుకోవాలన్నది డెఫినెట్గా ప్రశ్న ఉంటుంది. ఎందుకంటే అన్ని చూజ్ చేసుకోలేం కాబట్టి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఈ కంప్యూటర్ సైన్స్లో మనకి చేంజెస్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుందండి. కంపేర్ టు ఎనీ అదర్ ఫీల్డ్, కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో ఈ చేంజెస్ అనేది చాలా ఫాస్ట్ వస్తుంటాయి. కొత్త కొత్త అప్లికేషన్స్, కొత్త టెక్నాలజీస్ వస్తుంటాయి. అయితే కంప్యూటర్ సైన్స్ చదివే విద్యార్థి ఎప్పుడు ఈ కొత్త టెక్నాలజీని ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలండి. ఎందుకు చేసుకోవాలంటే ఇప్పుడు ఏదైనా ఒక కోర్సు చూజ్ చేసుకున్నప్పుడు రేపు మనకు ఉద్యోగ పరంగా చూస్తే బెటర్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మనకు బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు బెటర్ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుందండి? మనకైతే మనకున్న కోర్స్ ఏదైతే చదువుతామో అందులో మనం ఏమేమి సబ్జెక్ట్స్ చదువుతున్నాం, ఆ సబ్జెక్ట్స్ ఫండమెంటల్స్తో పాటు ఈరోజు ఇండస్ట్రీలో యూజ్ చేసే లేటెస్ట్ కూడా మనం చదువుతున్నామా లేదన్న దాని ప్రకారం మనకు నాలెడ్జ్ అవుతుంది. మనం ఎన్ని ఆ కోర్సులో సపోజ్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే ఆ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఎన్ని ఎక్కువ చదవడం వల్ల మనకు అంత ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, అన్ని ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే మన కంప్యూటర్ సైన్స్లో కూడా చాలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, ఏరియాస్ ఉంటాయి. ఎన్ని ఎక్కువ ఏరియాస్లో మనకు నాలెడ్జ్ ఉంటే అన్ని ఏరియాస్లో మనకు జాబ్ ఆపర్చునిటీస్కి మనకు ఎలిజిబిలిటీ వస్తుంది. సో దట్ ఛాన్సెస్ అనేది మెరుగవుతాయి. అయితే మనకు ఈ స్పెషలైజేషన్ కోర్సెస్లో ఏమవుతుందంటే మనకు రెగ్యులర్ సిఎస్సితో పాటు, అంటే నార్మల్ ఏదైతే సిఎస్సి అని మనం అంటున్నామో ఆ సిఎస్సిలో ఉన్న కంప్యూటర్ సైన్స్తో పాటు అవి ఎట్లాగో చదువుతారండి. ఎందుకంటే ఫండమెంటల్స్ అనేది అందరు చదవాల్సింది. మీరు సిఎస్సి చదివినా, సిఎస్సి స్పెషలైజేషన్ చదివినా ఫండమెంటల్స్ అన్నీ చదవాలి. అందులో నీకు సిఎస్సిలో ఫండమెంటల్స్ ఉంటాయి, సిఎస్సి స్పెషలైజేషన్లో ఉండవు అని అనట్లేదు. దట్ ఈస్ కామన్. నువ్వు ఏ కోర్స్ అయినా చదవండి, ఎనీ కంప్యూటర్ రిలేటెడ్ కోర్సు. ప్లస్ అడిషనల్గా ఆ ఫండమెంటల్స్తో పాటు అంటే రెగ్యులర్గా సిఎస్సిలో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ స్పెషలైజేషన్ స్టూడెంట్ చదువుతాడు.
చదువుతూ ఎడిషనల్గా ఆ స్పెషలైజేషన్ సంబంధించినవి కూడా ఒక 5-6 సబ్జెక్ట్స్ నేర్చుకోవడం జరుగుతుంది అవునండి. 3-4 ఇయర్స్లో. ప్లస్ ఒక 5-6 ల్యాబ్స్ కూడా మనకు అడిషనల్గా నేర్చుకోవడం జరుగుతుంది. అంటే దీనివల్ల ఎప్పుడైతే మనం ఒక 5-6 సబ్జెక్ట్స్ అడిషనల్గా చదువుతామో 5-6 ల్యాబ్స్ అడిషనల్గా చేస్తాము రెగ్యులర్ సీస్తో పాటు, ఆటోమేటిక్గా నీకు ఆ ఏరియాస్లో నీ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే నీకు నాలెడ్జ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా నీకు జాబ్ ఆపర్చునిటీస్ మెరుగవుతాయి. కాబట్టి సిఎస్సి స్పెషలైజేషన్ స్టూడెంట్స్కు కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రెగ్యులర్ కంప్యూటర్స్ చదివితే వచ్చే ఉద్యోగాలతో పాటు ఆ ఉద్యోగాలు ఎలాగూ ఎలిజిబిలిటీ ఉంటుంది, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఎలాగూ ఉంటుంది. దాంతోపాటు అడిషనల్గా ఈ స్పెషలైజేషన్ సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉంటుంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కువ నాలెడ్జ్ వచ్చే సిఎస్సి స్పెషలైజేషన్ని ఆప్ట్ చేసుకోవడం వల్ల బెస్ట్. దట్ షుడ్ బి ద ఫస్ట్ ఆప్షన్ ఫర్ ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ లాంటి చదివే స్టూడెంట్ నేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మనకు కొన్ని విషయాల్లో ఉద్యోగాల గురించి మాట్లాడేటప్పుడు అంటే జనరల్గా మాట్లాడుకుంటే ఏమంటారు, ఇండస్ట్రీకి అకాడమిక్స్ గ్యాప్ ఉందంటారు. అంటే సిలబస్ ఏదో అవుట్డేటెడ్ ఉంది, దానివల్ల ఉద్యోగ అవకాశాలు రావట్లేదు, మళ్ళీ తర్వాత అడిషనల్ కోర్సెస్ నేర్చుకోవాలి, నేర్చుకోవడం వల్ల ఎందుకంటే జాబ్స్ రావాలంటే అని చెప్తారు. అంటే ఎందుకు ఆ గ్యాప్? ఎందుకంటే సిలబస్ మనకి ఏదైతే చదివి ఉంటామో ఓన్లీ ఫండమెంటల్స్ చదువుతాము, లేటెస్ట్ అన్నీ మనకు చెప్పకపోవడం వల్ల మనం అడిషనల్గా చదవాల్సి వస్తుంది. వేరేజ్ ఈ స్పెషలైజేషన్ కోర్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకు రెగ్యులర్ ఫండమెంటల్స్ కోర్ సబ్జెక్ట్స్తో పాటు లేటెస్ట్ థింగ్స్ కూడా మనం చదివే అవకాశం, సో దట్ నువ్వు మళ్ళీ తర్వాత కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సపరేట్గా నేర్చుకోవడము, కోర్సు చదువుతున్నప్పుడు మళ్ళీ సపరేట్గా నేర్చుకోవడం అవసరం లేదు, దీని నుంచే ఉంటుంది. బట్ అలాంటి సిలబస్ మనకు ఉన్నప్పుడు, అలాంటి మంచి కోర్స్ మనకు ఉన్నప్పుడు ఆబ్వియస్లీగా ఏ స్టూడెంట్ అయినా అది ఆప్ట్ చేసుకుంటే ఫర్ ఇట్స్ బెటర్ కెరియర్ ఇట్స్ హెల్ప్ఫుల్ అండి. సో దట్ అది మనకు సిఎస్సి స్పెషలైజేషన్ రానప్పుడు నెక్స్ట్ ఆప్షన్గా మనం డెఫినెట్గా సిఎస్సి పెట్టుకోవచ్చు. బట్ సిఎస్సి స్పెషలైజేషన్ అవకాశం ఉన్నప్పుడు అది పెట్టుకోవడం వల్ల స్టూడెంట్ భవిష్యత్తుకు మంచిది. గత 2.5 దశాబ్దాలుగా మీకు టీచింగ్ మరియు అడ్మినిస్ట్రేషన్ పైన మంచి పట్టుంది, మంచి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక నిపుణులు మీరు. మరి ఈ నేపథ్యంలో ఈ సిఎస్సి ఐఓటీ మరియు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి విద్యార్థులకు, పేరెంట్స్కి మీరు ఇచ్చే సూచనలు ఏంటండి? ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ కూడా ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ మూవింగ్ ఫీల్డ్స్లో 2 పర్టికులర్ బ్రాంచెస్ అండి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏ బిజినెస్ అన్నా ముందుకు సాగాలి అని అంటే బిజినెస్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది, ప్రోడక్ట్స్ ఎప్పుడు బాగా సెల్ అవుతాయో ఆ ప్రోడక్ట్స్ ద్వారా బిజినెస్ ముందుకు సాగుతుంది. ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఈసీఈ బ్రాంచెస్ కాంబినేషన్తో వచ్చిన కోర్సే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ప్రోడక్ట్స్ని థింగ్స్ అంటాము, ఆ థింగ్స్తో మాట్లాడటం, కమ్యూనికేట్ చేయటము, థింగ్స్ మనతో కమ్యూనికేట్ చేయటము, లేకపోతే మెషిన్తో కమ్యూనికేట్ చేయటము. ఇంటర్నెట్ టెక్నాలజీస్ వాడేదాన్నే మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట అంటాము. ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ చూసినట్టయితే ప్రోడక్ట్స్ ఫీల్డ్లో మొత్తము రెవల్యూషనరైజ్ అవుతుంది. ఎందుకంటే స్మాల్ బిజినెసెస్ దగ్గర నుంచి అన్నిటినీ స్మార్ట్ అన్న వర్డ్ వాడతాము. స్మార్ట్ సిటీ, స్మార్ట్ ఎనర్జీ, స్మార్ట్ ఈ హెల్త్, తర్వాత ఈ కామర్స్, ఇవన్నీ ఏవైతే ఈ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ రిలేటెడ్ ఫీల్డ్స్ అన్నీ కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద పనిచేస్తాయి. సో రాబోయే ఏళ్లలో ప్రస్తుతం అది $250 బిలియన్ ఉంటుంది. 2027 కల్లా $1,500 బిలియన్ ఇండస్ట్రీగా మారనుంది. కాబట్టి దాన్ని బట్టే మనం అంచనా వేసుకోవచ్చు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఎంత డిమాండ్ ఫ్యూచర్లో క్రియేట్ అవుతుంది. ప్రతి స్మాల్ కంపెనీ నుంచి బిగ్ ఇండస్ట్రీ వరకు కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, మన హోమ్ ఆటోమేషన్ దగ్గర నుంచి ఏది చూసుకున్నప్పటికీ. అలాగే మనం చూసినట్టయితే సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీ మరియు ప్రతి ఫీల్డ్ కూడా డిజిటైజేషన్ వైపు వెళ్తుంది. కంట్రీలో కూడా మనం చూస్తున్నాం డిజిటల్ ఇండియా అని. సో ఈ డిజిటైజేషన్ వెళ్ళినప్పుడు ఏంటంటే బ్యాంకింగ్స్, ఇన్సూరెన్స్, ప్రతి ఫీల్డ్ కూడా వాళ్ళ డేటా ఈజ్ వల్నరబుల్ ఫర్ హ్యాకింగ్. సో ఎలాగైతే ఈ టెక్నాలజీ పెరుగుతుందో టెక్నాలజీ 2 పక్కల ఉంటాయి, రైట్ సైడ్ అండ్ రాంగ్ సైడ్. సో చాలామంది సైబర్ థెఫ్ట్కి కూడా రెడీగా అవుతున్నారనమాట. పేపర్ క్లిక్స్ ఇలాంటివన్నీ సెక్యూర్గా ఉండాలి అని అంటే సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీస్ ఉండాలి. గార్ట్నర్ రిపోర్ట్ ప్రకారం మనం చూసినట్టయితే నెక్స్ట్ 2 ఇయర్స్లో 3 మిలియన్స్ అంటే 30 లక్షల ఉద్యోగాలు వరల్డ్ వైడ్గా ఉంటాయి. అందులో 6% ఆఫ్ ద జాబ్స్ ఇండియాలోనే ఉంటాయండి. కాబట్టి సైబర్ సెక్యూరిటీ అన్న ఫీల్డ్లో చూసినట్టయితే వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కానీ, పెనిట్రేటర్ టెస్టింగ్ కానీ, లేకపోతే మనకి సెక్యూరిటీ ఇంజనీర్గా కానీ వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి ఎండలో అంటే బూజ్ అనలిటన్, హ్యామిల్టన్ కానీ, లేకపోతే ప్రైస్ వాటర్ కూపర్ కానీ, డెలాయిట్ లాంటి బిగ్ కంపెనీస్లో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇది ఆప్ట్ చేసుకునేటప్పుడు చాలా థ్రిల్లింగ్ ఫీల్డ్స్ ఈ 2 కూడా. కాబట్టి స్టూడెంట్ చాలా ఎంజాయ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం టెక్నాలజీతో చాలా దగ్గరగా ఉంటారు.
ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు, మరి నార్మల్ సిఎస్సికి సిఎస్సి స్పెషలైజేషన్కి అంటే ఎక్కువగా ప్రియారిటీ ఉద్యోగ అవకాశాలు దేనికి వస్తాయి ముఖ్యంగా? అంటే నార్మల్ విద్యార్థులు కూడా ఈ సిఎస్సి స్పెషలైజేషన్ చేసుకోవచ్చా, లేదంటే టఫ్గా ఉంటుందని అపోహ ఏమైనా ఉంటుందా? ఎలా ఉంటుందండి అసలు కెరియర్? అంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ అన్నీ సింపుల్ సబ్జెక్ట్స్ అండి. సరే, నువ్వు స్పెషలైజేషన్ అయినా సిఎస్సి అయినా అది డిఫరెంట్ ఏం కాదండి. ఇక్కడ సిఎస్సి స్పెషలైజేషన్ డిఫరెంట్ అనకుండా సిఎస్సి ప్లస్ స్పెషలైజేషన్ అంటే బెస్ట్. ఎస్, ఎందుకంటే మనం ముందే మాట్లాడుకున్నాం, సిఎస్సిలో ఉన్న అన్ని కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ సిఎస్సి స్పెషలైజేషన్లో ఉంటాయి. కాబట్టి డిఫరెంట్ అని అనలేము, అడిషనల్గా ఉంటాయి. అయితే ఇక్కడ మనకు అది చాలా సింపుల్ సబ్జెక్ట్స్ అండి. అన్ని కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ సింపుల్, అక్కడ టఫ్గా ఏముండదు. ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ పరంగా ఉంటే సార్ ఇప్పటిదాకా మనకు చెప్పారు ఒక్కొక్క ఫీల్డ్లో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని. ప్లస్ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు గత 4-5 ఇయర్స్లో ఎప్పుడైతే మనం యూజ్ చేసే డివైసెస్ స్పీడ్ పెరిగిందో, ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ పెరిగిందో, మనకు ఆన్లైన్లో యూజ్ చేసే అప్లికేషన్స్ మనకు పెరిగింది. ఎప్పుడైతే మనం ఆన్లైన్లో యూసేజ్ ఎస్పెషల్లీ మనం పాండమిక్లో కూడా చూస్తున్నాం. ప్రతి యాక్టివిటీ అంటే మీరు అది బ్యాంకింగే, జనరల్గా ఫైనాన్షియల్ సెక్టరే కాకుండా మీరు ఎనీ ఫీల్డ్ ఈరోజు తీసుకుంటే మనం ఆన్లైన్లో యూజ్ చేస్తున్నాం. అంటే ఆన్లైన్లో మన యూసేజ్ పెరుగుతున్న కొద్దీ ఈ డిజిటల్ టెక్నాలజీస్ అంటారండి. ఇప్పుడు ఏదైతే మన ఇవన్నీ డిజిటల్ టెక్నాలజీస్, వీటి యొక్క యూసేజ్ పెరుగుతుంది, దానిలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఎట్లాగో మనం రెగ్యులర్ సిఎస్సి చేస్తే ఏదైతే ఉద్యోగాలు వస్తాయో ఆ ఉద్యోగాలు అందరికీ వస్తాయి, ఎందుకంటే అందరూ అదే చదువుతారు కాబట్టి. వాటితో పాటు ఈ స్పెషలైజేషన్ చదివిన స్టూడెంట్కు ఈ అడిషనల్ ఉద్యోగాలు వస్తాయి, అంటే ఆల్మోస్ట్ డబుల్ అవుతాయి వాళ్ళు. ఇప్పుడు నార్మల్ సిఎస్సి చదివే ఉద్యోగాలతో పాటు నాకు అడిషనల్గా స్పెషలైజేషన్ పైన ఉన్న ఉద్యోగాలకు కూడా నేను ఎలిజిబుల్ అవుతాను. దానికి సంబంధించిన నాలెడ్జ్ నాకు స్కిల్ ఉంటుంది. సో దట్ స్పెషలైజేషన్ స్టూడెంట్స్కు డెఫినెట్గా రెట్టింపు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి సిఎస్సి స్టూడెంట్స్ కన్నా. కానీ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా ఈ స్పెషలైజేషన్ అనేసరికి వాళ్ళు ఫ్యాకల్టీ గురించి బాగా ఆలోచిస్తారు. మరి మీ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో ఈ స్పెషలైజేషన్కి సంబంధించి ఫ్యాకల్టీని ఎలాంటి నిపుణులను మీరు పెట్టుకున్నారండి? ఎప్పుడంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏఐసిటి కోర్సెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎప్పుడైతే తీసుకుందండి, దీనిపైన ఈ కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీకి ఈ కోర్సెస్, స్పెషలైజేషన్ కోర్సెస్ పైన ట్రైనింగ్ స్టార్ట్ చేశారండి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే మనకు టోటల్ కంట్రీలో ఒక 1 lakh ఫ్యాకల్టీకి ఆల్రెడీ వర్క్షాప్స్ జరిగిపోయాయి. అంటే డిఫరెంట్ అన్ని స్పెషలైజేషన్ పైన ఎవరు ఇంట్రెస్టెడ్ ఏరియా ఉంటుంది. మా దగ్గర స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మేము అందరు ఫ్యాకల్టీకి స్పెషలైజేషన్ కోర్సెస్ మీద గత 4-5 ఇయర్స్ నుంచి మేము ట్రైన్ చేస్తున్నాం. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చాలా ఇంటెన్సివ్గా చేస్తాము. అన్నిటిపైన సర్టిఫికేషన్స్ ఉన్నాయి మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ. ప్రతి డేటా సైన్స్ దేని ప్రతి స్పెషలైజేషన్ డొమైన్లో వాళ్ళకు సర్టిఫైడ్ ఉన్నారు. మా దగ్గర ఇన్హౌస్ టీచింగ్ లెర్నింగ్ సెంటర్ ఉందండి. అంటే నాట్ ఓన్లీ ఫర్ స్పెషలైజేషన్ కోర్సెస్ వచ్చిందని కాదు, ఎప్పుడైనా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు సిలబస్లు మారుతూనే ఉంటాయి 2-3 ఇయర్స్ కాబట్టి ఆ కొత్త సబ్జెక్టులు వచ్చినప్పుడు నేర్చుకోవాలి. కాబట్టి మేము కూడా ఎప్పుడు స్టాఫ్కి ఏంటంటే ఈ ఇన్హౌస్ టీచింగ్ లెర్నింగ్ సెంటర్ ద్వారా ఈ బయట ఇప్పుడు ఏఐసిటి కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, ఎన్ఐటీస్ కానివ్వండి, వేరే ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి అకాడమీస్, వాళ్ళతో టైప్ పెట్టుకొని వాళ్ళని ఎక్స్పర్ట్స్ మా దగ్గర పిలవడము, లేకుంటే మా వాళ్ళని అక్కడికి పంపించడము చేసి కంటిన్యూస్గా ట్రైనింగ్ అనేది జరుగుతుంది. మా స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో అందరు ఫ్యాకల్టీకి సర్టిఫైడ్ ఫ్యాకల్టీ అండి. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. దే ఆర్ వెల్ ట్రైన్డ్. they are already equipped to teach these subjects and if they are already doing this, మేము ఇంతకుముందుకు రెగ్యులర్ చదివే పిల్లలకు కూడా వాల్యూ అడిషన్ కోర్సెస్ కూడా ఇవ్వడం చేస్తున్నామండి మేము 3-4 ఇయర్స్ నుంచి. ఎందుకంటే అది చేసినప్పుడే మాకు పిల్లలకు బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఊరికే ఫండమెంటల్స్ టీచ్ చేసి మనకు జాబ్స్ రావాలి, మంచి ప్యాకేజ్ రావాలన్నప్పుడు సాధ్యం కాదండి. కాబట్టి వాల్యూ అడిషన్ గురించి చేస్తున్నాము. ఇప్పుడు లక్కీలో ఏంటంటే పార్ట్ ఆఫ్ సిలబస్ అయింది కాబట్టి then things will become easy and for students or faculty also they can more seriously they can do the things. ఓకే, మరి రాంప్రసాద్ గారు, ఇతర కాలేజీల కన్నా కూడా స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు ఆల్రౌండ్ ప్రతిభను కనబరుస్తున్నారు. సో ఇలాంటి వారికి మీ కాలేజ్ తరఫున ఇలాంటి ప్లేస్మెంట్స్ అవకాశాలను కల్పిస్తున్నారు. ముఖ్యంగా కాలేజీలో ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ గురించి ఒకసారి కూడా వివరిస్తారండి? స్టూడెంట్స్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్తో పాటు మెయిన్గా మనం చూసేది ఏంటంటే అవుట్కమ్ అంటే మంచి ప్లేస్మెంట్ కానీ, లేకపోతే వాడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి ఒక స్టూడెంట్. ఈ రెండింటిని కలిపి తీసుకువెళ్ళాలి అని అంటే ప్లేస్మెంట్స్, ఇందాక సార్ చెప్పినట్టుగా టీచింగ్ లెర్నింగ్ సెంటర్తో పాటు మేము ఇంటర్న్షిప్స్కి చాలా ఫోకస్ ఇస్తాము. ఆల్ ఇండియా ర్యాంకింగ్ మనకి జరిగినప్పుడు ఇంటర్న్షాల ద్వారా ఐఐటి మెడ్రాస్లో మాకు సౌత్ ఇండియా మొత్తంలో 6th ర్యాంక్ రావటం జరిగింది ఇంటర్న్షిప్స్లో. అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో 30th ర్యాంక్ వచ్చింది. ఇంటర్న్షిప్ ద్వారా స్టూడెంట్ ఇండస్ట్రీ రెడీగా ఉంటారనమాట. రెండోది ఏంటి అని అంటే ఇండియాలో రీసెర్చ్ చాలా హై స్టేజ్లో ఉంది. వరల్డ్ వైడ్ రీసెర్చ్లో మనం చూస్తే 3వ స్థానం. ఆ రీసెర్చ్ని మనం ప్రోడక్ట్గా మార్చుకోవాలి అని అంటే కావాల్సిందే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్.
ఇది ముందు నుంచే స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా మాకు 2.5 crore ఫండ్ రావటం జరిగింది. దీని ద్వారా ప్రతి స్టూడెంట్ ప్రాజెక్ట్కి 2.5 lakhs ఇస్తాం. ఎప్పుడైతే ఒక ఐడియా ఉంటుందో ఆ ఐడియా ద్వారా వాళ్ళు దాన్ని వాడుకొని ప్రోడక్ట్ రూపాన్ని మార్చడానికి దాన్ని వాడుకుంటూ ఉంటారు. దాని ద్వారా ఇప్పటి వరకు 30 ప్రాజెక్ట్స్ జరగటం జరిగింది. ఇంకో 20 ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే 7 పేటెంట్స్ కూడా ఫైల్ చేయటం జరిగింది అనమాట. సో స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో బోత్ వెదర్ హీ బికమ్స్ అన్ ఎంటర్ప్రెన్యూర్ ఆర్ హీ హ్యాస్ గెటింగ్ ఎ గుడ్ ప్లేస్మెంట్ అనేది ఈ రెండింటిని కూడా సమతులంగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటామండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఇప్పుడు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో సీటుని తీసుకోవాలనుకునే విద్యార్థులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? వాళ్ళు ఎలాంటి పారామీటర్స్తో కలిగి ఉండాలి? ప్రత్యేకించి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఎలాంటి పారామీటర్స్ని అవలంబిస్తుందండి, అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు జనరల్గా ఎంసెట్ ర్యాంక్ అండి. ఇప్పుడు మరి జనరల్గా ఎనీ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు 2 different వేస్ ఉంటాయండి. ఒకటి ఇప్పుడు గవర్నమెంట్ కండక్ట్ చేసే కౌన్సిలింగ్ ఉంటుంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ ప్రకారము అక్కడ ఉంటుంది. లేని పక్షంలో కాలేజ్లో మనం డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవాలంటే మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. ఇక్కడ కూడా సర్టెన్ క్రైటీరియా ఉంటుందండి. ఇప్పుడు మా దగ్గర మేము జనరల్గా మేనేజ్మెంట్ కోటాలో ఎవరైనా స్టూడెంట్ జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మినిమం ఫస్ట్ క్లాస్ చూస్తాం. అంటే 10th ఇంటరు మినిమం ఫస్ట్ క్లాస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జాబ్ చూసేటప్పుడు కంపెనీస్ కూడా మంచి కంపెనీస్ ఏంటంటే మినిమం కంప్లీట్ అకాడమిక్ రికార్డ్ మినిమం ఫస్ట్ క్లాస్ ఉంటుంది కాబట్టి అదొకటి మేము క్రైటీరియా ఫాలో అవుతాం. ఓకే, మరి రాంప్రసాద్ గారు, ముఖ్యంగా ఏ కాలేజీలో అయినా ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత ముఖ్యంగా కాలేజ్ అట్మాస్ఫియర్, ఆ అంబియన్స్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది స్టూడెంట్స్ పైన. సో స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంది, దాని గురించి ఏం చెప్తారు మీరు? ఈ అంబియన్స్ అండ్ ఈ వర్డ్ని మనం రైట్ వర్డ్ వాడాలి అంటే దాన్ని ఎకోసిస్టమ్ అంటారండి. ఎకోసిస్టమ్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఉండాలి. తర్వాత రేపు సొసైటీలో స్టూడెంట్కి ఏం కావాలో ఆ రిలేటెడ్ యాక్టివిటీ మొత్తం ఇప్పుడే కనుక క్యాంపస్లో ఉండినట్టయితే స్టూడెంట్ రేపొద్దున ఇండస్ట్రీకి కానీ జాబ్ రెడీగా ఉండటానికి కానీ ఏమైతే కావాల్సి ఉంటాయో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంబియన్స్ మొత్తము మా ఒక క్యాంపస్లో ఉంది. ఇది ఒక గ్రీన్ క్యాంపస్ అండి, ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్, పొల్యూషన్ ఫ్రీ క్యాంపస్. 21st century ఇంజనీరింగ్ ఛాలెంజెస్లో ఏవైతే ఉంటాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కూడా మనం తీసుకొని ఈ క్యాంపస్ డిజైన్ చేయటం జరిగింది. కాబట్టి రేపు సమాజంలో స్టూడెంట్ వెళ్ళిన తర్వాత ఏ ఛాలెంజెస్ ఫేస్ చేయాలో దానికి రెడీగా ఉండటానికి కావాల్సిన కంప్లీట్ ఎకోసిస్టమ్ ఫర్ టీచింగ్, లెర్నింగ్, తర్వాత స్టూడెంట్ దాన్ని తీసుకుని ముందుకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అవ్వడానికి ఈ పూర్తి అమర్చి మనం ఇవ్వటం జరుగుతుందండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఏ స్టూడెంట్ అయినా సరే కాలేజ్లో స్పెషలైజేషన్ గురించి చెప్తే ముఖ్యంగా రియల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా ఎలా నేర్పిస్తారు అనేది ఒక అవగాహన, ఒక డౌట్ అనేది ఉంటుంది. అలాంటి వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటండి? అదేనండి, ఇప్పుడు సార్ ఇంతకుముందు చెప్పారు ఐడిసి అని, అంటే ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెంటర్. అంటే ఒక స్టూడెంట్ చదువుతున్నప్పుడే ఈ ప్రాజెక్ట్స్, అంటే ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే మనం జనరల్గా ప్రాజెక్ట్స్ అంటున్నాం. అది రియల్ టైం ప్రాజెక్ట్స్, ఎవరో ఆల్రెడీ చేసిన వాళ్ళ ప్రాజెక్ట్ కాకుండా ఆల్రెడీ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని ఒక ఇన్నోవేటివ్గా ఒక ప్రాజెక్ట్ చేస్తే ఇంజనీరింగ్ నిజంగా చేయాల్సింది అదండి. ఆ స్టూడెంట్ డేస్లోనే నువ్వు అలాంటి ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మనకేంటంటే హైలీ పెయిడ్ జాబ్స్ వాళ్ళకే వస్తాయండి. ఎగ్జాక్ట్లీ, ఎవరైతే రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తారో దాన్ని దృష్టిలో పెట్టుకొని స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో దానికి రిలేటెడ్ ల్యాబ్సే కానివ్వండి, ఫ్యాకల్టీస్, సపరేట్ ఫ్యాకల్టీస్ వింగ్ చేసాం. అది చేస్తున్నాం కాబట్టి దాన్ని రికగ్నైజ్ చేస్తూనే మాకు డిఎస్టీ ఐడిసి సెంటర్ శాంక్షన్ చేసి, సో దట్ ఒక స్టూడెంట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ సెంటర్ ద్వారా ఒక ఇన్నోవేటివ్ ఐడియా స్టూడెంట్ దగ్గర ఉంటే 2.5 lakhs ఫండ్ ఉందండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక 30 ప్రాజెక్ట్స్ మా దగ్గర రియల్ టైం చేసాం, ఇట్స్ ఫండెడ్ బై ద డిఎస్టీ. అంటే ఇలాంటి అవకాశం ఉన్న కాలేజ్ తెలంగాణలో ఇది ఒకటేనండి, వేరే స్టూడెంట్ ప్రాజెక్ట్కు ఒక 2.5 lakhs ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ఇండియాలో 14 కాలేజెస్ ఉన్నాయి, తెలంగాణలో స్ఫూర్తి ఈజ్ ద ఓన్లీ 1 కాలేజ్. దట్స్ గ్రేట్ టు హియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా స్టూడియోకి వచ్చి అనేక వివరాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో సిఎస్సికి, సిఎస్సి స్పెషలైజేషన్కి ఎలాంటి తేడాలు ఉన్నాయి, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో చాలా చక్కటి సలహాలు సూచనలు మనకు అందజేశారు. సో ఇది వాటి స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.